అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జీవి హర్ష్ కుమార్ గారు ఆయన 2 సార్లు అమలాపురంకి ఎంపీగా చేశారండి. సీనియర్ పొలిటీషియన్. ప్రస్తుతానికైతే ఆయన ఏ పార్టీలో లేరు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఆయన అందరికీ సుపరిచితుడు. అయితే ఆయన ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని మొదటి నుంచి కూడా ప్రజల సెంటిమెంట్ని రేజ్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. వాళ్ళని ఎలాగైనా సరే రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి తన వెనకాల పెట్టుకోవాలనో తన క్యాడర్ని పెంచుకోవాలనో లేకపోతే రాజకీయంగా ఏదైనా లబ్ధి పొందాలనే ఆలోచనతోటే ఆయన ముందుకెళ్ళినట్టు కనిపించిందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఒక వీడియో మాట్లాడారు. అది హత్య 100% హత్య అని చెప్తున్నారు. ఓకే, అనుమానాలు వ్యక్తం చేయొచ్చు, ఎవరికున్న అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. అనుమానాలు క్లారిటీ కావాలంటే పోలీసులు ఇస్తానన్నారు. నమ్మకం లేకపోతే మరోటి బోల్డ్ అని దారులు ఉన్నాయి. లేదా మీరు ధర్నా చేయొచ్చు, ర్యాలీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మిమ్మల్ని ఎవరు అడ్డుకునేది లేదు, మీకు ఆ హక్కు ఉంది. కానీ ఈయన డే 1 నుంచి ఓ పని చేస్తున్నాడండి. ఆ రోజు మొదటి రోజు ఆయన చనిపోయిన రోజు 25వ తారీఖు 25వ తారీఖున బాడీ దగ్గరికి ఆయన నేను ఒకేసారి వెళ్ళాం. ఆల్మోస్ట్ ఒక గంట అటు ఇట్లో వెళ్ళిన తర్వాత సాయంత్రం దాకా ఉన్న పరిస్థితులన్నీ చూసి పోలీసు వారు చెప్పినవి విని ఆ సీసీ ఫుటేజ్లు పరిశీలించి ఈయన్ని వెనకాతల అంతా భారీ స్థాయిలో మర్డర్ చేసే శత్రువులు ఉన్నారా లేదా అనేది నాకు కూడా ఒక ఐడియా ఉంది. కాబట్టి ఓకే 90% ఇది యాక్సిడెంట్లో ఉందని నేను చెప్పాను. ఆయన అదే సీసీ ఫుటేజ్ చూసి ఇలాగా ఏదో డస్ట్ ఇలా రేగిన సీసీ ఫుటేజ్ చూశాడు. వెంటనే బయటకు వచ్చి ఇది హత్య అని చెప్పి అక్కడ ఉన్న జనానందరినీ ఆయన రెచ్చగొట్టాడు. జనానందరితో జైలు కొట్టించుకున్నాడు. నేనైతే మాత్రం అంతమంది జనం అది హత్య అనుకుంటున్నా సరే అంటే నేను అనుకుంటున్న నా నమ్మకం ఏంటంటే అండి, ఒకవేళ ప్రజలు ఏదైనా తెలియక అబద్ధాన్ని నమ్ముతున్నారు అనుకో, ఒక చిన్న స్థాయి నాయకుడిగా మనకు తెలిసిన నిజం వాళ్ళకి చెప్పి వాళ్ళని సంయమనపరచాలి. అంతే తప్ప వీళ్ళందరూ ఇప్పుడు హత్య అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా హత్య అనంటే వాళ్ళందరూ నా వెనకాల వచ్చేస్తారంటే నిజమే వచ్చేస్తారు. కానీ వాస్తవాలు తెలిసాక మన క్రెడిబిలిటీ పడిపోద్ది. ఆ రోజు నేను అది లేదంటే అది 90% యాక్సిడెంట్లో కనిపిస్తుంది అన్నాను. అక్కడ మాట్లాడేసాను కాసేపు. ఓకే, కొంతమందికి అది నచ్చలేదు. నేను మామూలు కార్యక్రమం వచ్చాను. కానీ ఈయన ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు నన్ను టార్గెట్ చేయడం. తెలుగుదేశం అధికార ప్రతినిధిని కొట్టబోతే పారిపోయాడు అన్నాడు ఒకసారి. మరోసారి ఆడి గురించి ఏం మాడతాం అంటాడు ఇంకొకసారి. ఈ రోజు అయితే మరీ ఇక శృతి మించి మరీ ఘోరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమండి నేనేం పాపం చేశాను నన్ను టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపింది నేను కాదు కదా. మీ అభిప్రాయం మీరు ఎలా హత్య అని చెప్పారు, నా అభిప్రాయం నేను అలా యాక్సిడెంట్ అని చెప్పాను. మీ దురదృష్టం నా అదృష్టం ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ అంతా చేయలిన తర్వాత పోలీసు వారు కూడా యాక్సిడెంట్ అన్నారు. అంటే మేమందరం చాలా పెద్ద పెద్ద నాయకులు, చాలా సీనియర్లు, చాలా డబ్బున్న వాళ్ళు, మేమందరం హత్య అన్నాం, ఈడొక్కడే యాక్సిడెంట్ అన్నాడు. ఇప్పుడు ఈడన్నదే నిజమైపోయింది. అరే మనకు అవమానం అయిపోయింది అనుకున్నారేంటి? ఎందుకు అవుతుందండి అవమానం? మీ నమ్మకం మీది, మీ అనుమానం మీది. నేను చెప్పింది ఏదో నేను చెప్పాను. నేను ఆధారాలు చూసామంటే జనాలు రెచ్చగొట్టి ఇష్టం లేక కొంతమంది రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రెచ్చగొట్టి మీలాంటి వాళ్ళు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు స్వార్థం కోసం వాళ్ళు హత్య అని చెప్పారు తప్ప ఏ స్వార్థం లేదు కాబట్టే అది యాక్సిడెంట్ అని చెప్పాను నేను. అయితే మీరు పర్సనల్గా నా మీద చేసే దాడి నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకు మీరు నన్ను చూసి మరి ఇలా దాడి చేయాలి లేకపోతే ఇలాగా చులకం చేసి మాట్లాడాలనుకున్నారో మరి నాకైతే అర్థం కాలేదు. ఇది గతంలో మాట్లాడిన వీడియో అండి. యాక్సిడెంట్ ఉన్నా దీన్ని బట్టి నేను యాక్సిడెంట్ ఎలా నమ్ముతానంటే అక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఏం చేశారండి, ఇది 90% యాక్సిడెంట్ అని చెప్పేసి లెగిసిపోయి బయటకు వచ్చి అనౌన్స్ చెబుతాను కొట్టబోయాడు. నేను అంతా చూసిన తర్వాత బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సిడెంట్ వాళ్ళు కొట్టబోయారు అన్నాడు. మరి నన్ను ఎవరు కొట్టబోయారు నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మీరు చాలా సీనియర్ నాయకులు కదా, పెద్ద వయసు వ్యక్తి, అన్నా అనే కదా పిలుస్తాను మిమ్మల్ని. ఏ రోజు నేను మిమ్మల్ని గురించి దురుసుగా మాట్లాడింది కూడా లేదు. అనే ఎందుకన్నా నన్ను అంత టార్గెట్ చేసి అంత బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏంటి? డే 1 మొదటి రోజు నుంచి పట్టుకున్నాడు ఈయన. ఇది ఈ రోజుదండి. ఈరోజు అయితే ఇంకా ఒక అడుగు ముందుకే వేస్తాడు. ఆయన వేసి తొలగించండి. కొన్ని కుక్కలు వాగుతున్నాయి మీడియాలోనూ వాటిలోనూ. మొదటి రోజునే చెప్పేశాం, ఎందుకురా మీరు పదవుల గురించి ఎడుతారు, న్యాయంగా ఉండండి. సోటి సోదరుడు చనిపోయాడు, సోదరుడు చనిపోతే గవర్నమెంట్ని ఇంత మంచి గవర్నమెంట్ లేదని పొగడడం ఏంటి? అమ్మ పొగడతలకు కూడా హద్దులు ఉండాలి. కుక్కలు అంటున్నాడు, లేకపోతే ఏదో పదవుల కోసం చేస్తున్నాం అంటున్నాడు, లేదా గవర్నమెంట్ని పొగడటం అంటున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ని పొగడటం అన్నాడు కాబట్టి ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఇది జరిగింది, ఇలాగా యాక్సిడెంట్ జరిగింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి లోకేష్ గారి దృష్టికి వెళ్ళడం, ఇమీడియట్గా పోలీసుని అలర్ట్ చేయడం జరిగింది. పోలీసుని అలర్ట్ చేయడంతోనే సీఎం గారు స్పందించడం జరిగింది. మరుసటి రోజుకి హోంమంత్రి గారు అక్కడికి వచ్చారు. డీజీపీ గారి దగ్గర నుంచి ఐజీ గారు, ఎస్పీ గారు ఒక సిట్ని నియమించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన 500 సీసీ కెమెరాలు పరిశీలించారు. అక్కడున్న ఏదైతే పోస్ట్మార్టం బేసిక్ రిపోర్ట్ తీసుకున్నారు, ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఆయన ఫోన్పే పేమెంట్లు పరిశీలించారు. దాదాపు 100 మందిని ఎంతమందిలో సాక్షులను విచారించారు. యుద్ధ ప్రాతిపదికన చేశారండి. 14 రోజులు మొత్తం గవర్నమెంట్ అంతా దీని మీద పనిచేసింది.
పనిచేసి ఈ ఆయన మృతి వెనుకున్న ఆధారాలు గవర్నమెంట్ బయట పెట్టినప్పుడు అరే మన కోసం పనిచేసే గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయడంలో తప్పే ఉంది. అంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్లు ఏమి కూడా మన తరపున పని చేయకపోవడానికి కారణం ఇగో ఇలాంటి నాయకుడు అయి ఉంటాడండి. ఎందుకంటే వీళ్ళ స్వార్థం కోసం మన కోసం పనిచేసే గవర్నమెంట్లు కూడా తిడతారు. అప్పుడు గవర్నమెంట్లు ఏమనుకుంటే రే వీళ్ళకి ఎంత చేసిన ఇంతేరా విశ్వాసం ఉండదు వీళ్ళకి అనుకుంటారు కదా. ఇప్పటి వరకు గవర్నమెంట్ మళ్ళీ ఎందుకు పట్టించుకోవా అనుకునేవాడిని. ఇలాంటి పెద్దన్నలు ఇచ్చే ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల అనమాట అండి. గవర్నమెంట్ అంత గట్టిగా పనిచేసినప్పుడు మన తరపున అక్కడ న్యాయం జరిగేలాగా అంటే వాస్తవాలు ఏంటో వెలికి తీసే ప్రయత్నం ఇంత ఇమీడియట్గా ఏమంటే ఇంతకుముందు జరిగిందా? ఇప్పుడు ఎవరో వివేకానంద రెడ్డి గారు మధ్య హత్య జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏమైనా బయటకు వచ్చిందా? అలాంటి ఎన్నో కేసులు మరుగున పడిపోయి అలాంటిది 14 రోజుల్లో మొత్తం A to Z ఎక్కడ ఏం జరిగింది ఏంటనేది వివరాలన్నీ మనకు అందించి కేసు క్లోజ్ చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తే ఏం తప్పుందండి? అదే నా స్వార్థం కోసం చేయలేదే. పోనీ నేనేమి అది అప్పుడు తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే కూటమిలోనో నేనేమి అధికారంలో లేనే, నాకేం పదవులు లేవు. ఒకవేళ పలానా పదవి ఉంది నాకంటే ఆ పదవి ఇచ్చారు కాబట్టి నువ్వు ఇలా మారుతారు రాయిష్ అన్నారంటే పోనీ ఎంతో కొంత ఉంది అర్థం. అరే మొత్తం పార్టీ గెలిచిన తర్వాత నేను ఇల్లు కదలలేదు, మా ఊర్లోనే కూర్చొని ఉన్నాను. అయినా ఇంకా పదవుల కోసం చేశాడు లేకపోతే అధికార ప్రభుత్వం కోసం చేశాడు ఎలాగనగలుగుతున్నారన్న బాబు మీరు? కేవలం ప్రవీణ్ గారి విషయంలో క్రైస్తవుల మనోభావాలు వాళ్ళ ఆందోళన తగ్గించడానికి ప్రభుత్వం ఇంత ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన పనిచేసింది కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పాను. కానీ ఇదే మీరు ఇన్ని చెప్పే మీరు థ్యాంక్స్ చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఎలా చెప్పారండి థ్యాంక్స్? ఇప్పుడు చెప్పండి పెద్దనా, ఎవరో పదవుల కోసం ఉంగిపోయేది నడువులు ఉంచేసేది ఎవరు? కాళ్ళకి దండాలు పెట్టింది ఎవరు? ఆయన ఇప్పుడు నాలాంటి వాడు ఏదో పొగిడేంటే అర్థం ఉందండి. ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అరే మన కోసం ఇంత పని చేశారు కాబట్టి నేను పొగిడాను. ఆయన సమకాలికలే కదా మీరు. ఒక ఎంపీ పదవి కోసం ఒక ఎంపీ సీట్ కోసమే కదా రోజు కాలు మీద పడ్డారు. పదవుల కోసం పడేది మీరు. కానీ నిజాయితీగా పనిచేసిన వాళ్ళని ఇలా టార్గెట్ చేస్తూ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదండి బాబు. ఒకసారి వాటిని ఆయన వేసి తొలగించండి. కొన్ని కుక్కలు వాగుతున్నాయి మీడియాలోనూ అట్లోనూ. మొదటి రోజునే చెప్పేసామని ఎందుకురా మీరు పదవుల గురించి ఎడుతారు? పదవుల గురించి ఎడుతున్నట్టండి నాకు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ వదిలేశాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనీసం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవలేదు. వెళ్ళి కలిస్తే ఏమైనా పదవి కోసం వచ్చాడేమో, రాయిష్ కనపడ్డాడేమో పదవి కోసం అనుకుంటారని కనీసం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవలేదు నేను. అలాంటి నేను పదవుల కోసం ఆశపడేవాడిని. ఒక అమలాపురం ఎంపీ టికెట్ కోసం అదే పెద్ద చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్న మీరు ఈరోజు జాతి కోసం నిలబడే పెద్ద నిజాయితీ పరుల నాయకులని మీరు చెప్తున్నారు. నేను మిమ్మల్ని విమర్శించాలని నాకు ఎప్పుడూ లేదు. కానీ ఏంటి రోజు రోజుకి శృతి మించిపోతుంది. వేళ కుక్క అన్నారు, రేపు పొద్దున కూడా ఏమైనా బూతుమాట మాట్లాడతారా? అసలు ఈ ఎంటైర్ ఈ విషయంలో మీరు అటాక్ చేయాలంటే ఓకే, మీకు ఎవరు శత్రువులు ఉన్నారో వాళ్ళ మీద మాట్లాడండి. రాజేష్ మహాజన్ అటాక్ చేస్తే ఏమవుతుంది? ఇది ఒక ఈర్ష అసూయ అలా కనపడుతుంది కానండి మీరేదో నా మీద పోటీ పడుతున్నట్టు ఉండదు. ఒకవేళ నేను ఏదన్నా ప్రెస్ మీట్లో మీ గురించి ఖండించానంటే ఖండిస్తాను. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. మీరు ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఇది గవర్నమెంట్ మీద ఆపాదిస్తున్నారు కాబట్టి నేను ఖండిస్తాను. మీరు ఖండించండి, అంతేగాని పర్సనల్గా వెళ్ళిపోయి మీరు కుక్కలో పిల్లులు నక్కలో ఏంటండి ఈ పదజాలం ఏంటి? అంతకన్నా బేబచ్చం ఆడగలుగుతాం మేము. కాకపోతే ఏదో పెద్దోళ్ళు కదా ఇంకా గౌరవించి మీరు ఎన్నన్నా అలా పడుతూ ఆ సర్లే అంటే అన్నాళ్ళే పెద్దోళ్ళే సర్లే ఏదో ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాళ్ళే అని చెప్పి ఊరుకుంటా ఉంటే ఇంకా ఇదేంటండి ఇలా మీదకి ఎక్కేస్తుంటే ఎలాగా? న్యాయంగా ఉండండి. సోటి సోదరుడు చనిపోయాడు, సోదరుడు చనిపోతే గవర్నమెంట్ని ఇంత మంచి గవర్నమెంట్ లేదని పోగొట్టడం ఏంటి? ఈయన యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ యాక్సిడెంట్లో ఉన్న పూర్తి వివరాలు గవర్నమెంట్ పని కట్టుకుని మన కోసం అంత పని చేసింది. పని చేసినప్పుడు ఆ గవర్నమెంట్ని ఒకవేళ థ్యాంక్స్ చెప్తే తప్పే ఉందండి. గవర్నమెంట్ కానీ చంపేసింది ఏంటి ప్రవీణ్ పగడాల గారిని? పోనీ అలా చంపేస్తే నేను గవర్నమెంట్ మీద మీకన్నా ముందు నేనే నిలబడతాను ఫైట్ చేయడానికి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంపేశారు ఏంటి? ఏం మాట్లాడుతున్నారని మీరు నాకు అర్థం కాదు. ఆ బోటు మునిగిపోయినప్పుడు కూడా ఇదే చేశారు మీరు. బోటు దురదృష్టవశాత్తు మునిగిపోయింది. ఆ మునిగిపోయినప్పుడు ఆ బోటు ఓనర్ మీదో లేదా బోటుకు పర్మిషన్ ఇచ్చే అధికారి మీద మీరు ఫైట్ చేయడం అనేసి జగన్మోహన్ రెడ్డి బోట్లో ముంచేసి జనాలు చంపించడం అన్నారు మీరు. ఎందుకన్నా ఇలాగా అడ్డదిడ్డమైన వాదన ఎందుకు? మీ పరువే పోతుంది కదా ఈ రోజున. మొత్తం సొసైటీ అంతా మిమ్మల్ని ఎలా మాట్లాడుకుంటుందో ఒకసారి వినండి బయటికి వెళ్ళి. పొగడ్తలకు కూడా హద్దులు ఉండాలి. ఒళ్ళు మర్చిపోయి పొగడెత్తే పార్టీలని ఎవరన్నా మీకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? వాడుకుంటున్నారు మిమ్మల్ని. అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, నేను అందరికీ చెప్తా ఉన్నాను. ఒక హత్యని యాక్సిడెంట్ కింద అంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లో ఇది హత్య అంటున్నారు.
సరే పాపం వాళ్ళు యూట్యూబర్లు, వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయలేరు. మీరైతే యూట్యూబర్ కాదు కదా, మీరు ఒక ప్రజాప్రతినిధే కదా. అది హత్య అన్నప్పుడు ఇగో నేను డిక్లేర్ చేస్తారు పోలీసు కూడా అది యాక్సిడెంట్ అని. కానీ మీకు హత్య అని డౌట్ ఉంది, మీరు కోర్టుకు వెళ్ళే ఆప్షన్ ఉంది కదా మీకు. మీరు హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, పోనీ సిబిఐ ఎంక్వైరీ అడగండి. పోనీ సిబిఐ మీద కూడా మీకు నమ్మకం లేకపోతే జ్యుడిషియరీ ఎంక్వైరీ అడగండి. ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తితోనో సిట్టింగ్ న్యాయమూర్తితోనో ఒక ఎంక్వైరీ అడగండి కోర్టుకు వెళ్ళి. లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మీకు న్యాయం జరగదని మీరు భావిస్తే సునీతారెడ్డి గారు తెచ్చుకున్నట్టు ఈ కేసుని తెలంగాణ హైకోర్టుకు మార్పించుకోండి. తెలంగాణ హైకోర్టుకి వేసుకుని అక్కడి నుంచి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయించండి. ఇన్ని ఆప్షన్లు ఉంటే ఇవన్నీ వదిలేసి కూర్చుని చక్కగా ఏసీ వేసుకుని ఓ వీడియో పెట్టి లేదు ఇది హత్య, మేము హత్య అంటాం కాబట్టి అది హత్య, మేము ఇలా చెప్తున్నాం కాబట్టి మీరు అలా చేయాలా. మీరు చెప్తే పోలీసులు ఎందుకు చేస్తారన్నా? ఇప్పటికే చాలా చేసింది గవర్నమెంట్ చేశారు, పోలీసులు చాలా కష్టపడి ఇలాంటి కేసుకు కూడా వేరే వాళ్ళకి అయితే ఈ కేసుకి ఎంతసేపు చేయరు. యాక్సిడెంట్లా క్లోజ్ చేద్దరు. అయినా కూడా ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా బురద చల్లాలనుకుంటున్నారు. పోనీ చల్లండి. మీకు ఎలాగే ఈ రాజకీయంగా ఈ పొలిటికల్ బ్లాక్మెయిల్ మీకు అలవాటే. మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తారు, ఇక చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని చేస్తారు, మరొకరు ఉంటే మరొకరిని చేస్తారని అనుకున్నారు అందరూ. సరే అది మీ స్టైల్ అయితే అలా మీ స్టైల్లో వెళ్ళిపోండి. మధ్యలో నేనేం చేశాను? నన్ను గెలుగుతారు రత్తమాటుని. నేనేం చేశానండి? నాకు నచ్చితే అవును నేను నమ్మాను గవర్నమెంట్ కరెక్ట్గా చేసింది ఈ విషయంలో, అది యాక్సిడెంట్ అని నమ్మాను, నేను మాట్లాడుకుంటాను. నా కూడా మీకెందుకు? ఆ కుక్కలో నక్కలో పిల్లలు ఇవే మాటలు, ఇవి మీ వయసుకి తగ్గ మాటలు అయిపోయి నేను మాట్లాడడం రాదా నాకు? లేకపోతే మిమ్మల్ని చూసాను భయపడిపోతాను అనుకున్నారా? ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోండి. ఇంకా మీరు చేసింది ఎంపీయే కదా, ముఖ్యమంత్రి ఏం చేయలేదు కదా. మీరు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళతోనే పెట్టుకున్నాం మేము.